వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం మొత్తం మీకు ప్రతి వీడియో మీకు వెంటనే అందించబడుతుంది. మీ పిల్లల ఇంజనీరింగ్ సంబంధించిన సీట్ల కౌన్సిలింగ్ కోసం మీకు వెంటనే సమాచారం అందించబడుతుంది. మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా చేరవచ్చు. దాంట్లో జాయిన్ అవ్వడం ద్వారా మీ పిల్లలకు ప్రత్యేకంగా పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తూ వెంట వారికి సరి అయిన సలహాలు సూచనలు ఇస్తూ ఇంజనీరింగ్ 2025 అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు మరియు మీ పిల్లలకి సరి అయిన గైడెన్స్ ఇవ్వడం ద్వారా టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో టాప్ బ్రాంచుల్లో సీట్ రావడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది. గత 3 సంవత్సరాలుగా ఈ విషయంలో ఎంతో సక్సెస్ సాధించాం. మనం చాలామందికి అటు ఐఐటి, ఎన్ఐటి, IIIT మరియు వివిధ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంసెట్లో అయితే టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చాలామందికి సీట్లు వచ్చే విధంగా మనం గైడెన్స్ చేశాం. మరి ఈ సంవత్సరం కూడా మరి మనకు వచ్చే నెల నుండి అంటే అక్టోబర్ నుండి మళ్ళీ 2025కి సంబంధించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల యొక్క ప్రక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానమైన పరీక్ష జేఈఈ మెయిన్స్. ఈ జేఈఈ మెయిన్స్ సంబంధించి మనకు వచ్చే నెలలోనే అంటే అక్టోబర్లోనే జేఈఈ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఆల్రెడీ ఈ మధ్యన మనకు అంటే టెంటేటివ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. నవంబర్ 1 నుంచి ఈ జేఈఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉండే అవకాశం ఉంది. ఇది ఎన్టీఏ వారు అఫీషియల్గా దీనిపై ఒక ప్రకటన చేయనప్పటికీ ఎన్టీఏ వైపు నుంచి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రానప్పటికీ దాదాపు ఇదే షెడ్యూల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరి నవంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ జేఈ ప్రారంభమైతే దాదాపు డిసెంబర్ వరకు ఆ ప్రక్రియ ఉంటుంది. జనవరి 1st వీక్లో మీకు ఈ జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించిన పరీక్షలు జరిగే అవకాశం ఉంది. మరి చాలామంది విద్యార్థులు కూడా మనం ఒకసారి జనవరి 1 కనుక మనం చూసినట్లయితే జస్ట్ 3 months మాత్రమే సమయం ఉంది. అంటే 3 months ఇది ఒక 10 days, అంటే 100 days మాత్రమే సమయం ఉంది. అంటే ఈరోజు మనం చూసినట్లయితే జస్ట్ 99 daysకి మాత్రమే సమయం ఉంది. ఈ 99 daysలో మీ యొక్క టార్గెట్ 99%. ప్రతి జేఈఈ మెయిన్స్ ఆస్పిరెంట్స్ తప్పకుండా 99 above percentage సాధించండి. ఫస్ట్ సెషన్లోనే మీరు అద్భుతమైన పర్సంటేజ్ సాధించడం ద్వారా మీకు రిలాక్స్ అయిపోతారు. అడ్వాన్స్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్ పరీక్ష పర్ఫెక్ట్గా రాసి మనకు ఐఐటీలో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. ఇది సెషన్ 1లో మంచి పర్సంటేజ్ సాధించడం ద్వారా ఉండే మనకు బెనిఫిట్. మరి లేదు మాకు సెషన్ 2లో ప్రయత్నం చేస్తాం అనుకుంటే సెషన్ 2కి చాలా ఆటంకాలు వస్తాయి. మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి. మరి అప్పటికి సిబిఎస్ఈ వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు, 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సెషన్ 1లోనే మీకు చాలా వరకు ఫ్రీ టైం ఉంటుంది. కాబట్టి సెషన్ 1లోనే ఆల్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్, జేఈఈ ఆస్పిరెంట్స్ తప్పనిసరిగా మీకు 99 days 99% మీ యొక్క టార్గెట్గా పెట్టుకోండి. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఎందుకంటే గతంలో చూసాం, మామూలు విద్యార్థులు నేను జేఈఈ మెయిన్ సాధిస్తానా అని ఆలోచించిన విద్యార్థులు ఇప్పుడు ఐఐటి సీట్లు కూడా సాధించిన వాళ్ళు చాలామంది మన కేఆర్ గ్రూప్స్లో కూడా ఉన్నారు. మరి వారు కూడా ఆ రోజు మీలా భయపెడితే ఇలాంటి అద్భుతమైన విజయం సాధించకపోయేవారు. మరి మీరు కూడా తప్పకుండా నేనేం సాధిస్తాను కాదు, నేనే సాధిస్తాననే పట్టుదలతో, పూర్తి కాన్ఫిడెన్స్తో మీరు ప్రయత్నం చేయండి విద్యార్థులారా. తప్పకుండా 2025లో మీకు ఒక మంచి సంవత్సరంగా, మీ జీవితంలో ఒక అద్భుతమైన సంవత్సరంగా ఈ 2025 సంవత్సరం నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కేఆర్ గైడెన్స్ తరపున కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా, ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా 24/7 దాదాపు మీకు ఇటు మాధ్యమాల ద్వారా, వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ కాల్స్ ద్వారా కానీ కేఆర్ గైడెన్స్ అందుబాటులో ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కూడా వచ్చి కలవవచ్చు. మీకు ఉత్తమమైన సీట్లు రావడమే కేఆర్ గైడెన్స్ లక్ష్యం. ఆ లక్ష్యంతోనే గత 3-4 yearsగా పనిచేస్తున్నాం. చాలా వరకు మంచి సక్సెస్ రేట్ సాధించాం. ఇప్పుడు మీకు జేఈలో సక్సెస్ కావడమే కేఆర్ గైడెన్స్ మొదటి లక్ష్యం. కాబట్టి తప్పకుండా 99 daysలో 99 above percentile
ప్రతి విద్యార్థి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.